హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో నీరజ అనే నవల ప్రారంభించబోతున్నాను. సి ఆనందరామన్ గారు రాసిన ఈ కథాకావ్యం నా మాటల్లో. తలుపులు వేసి ఉన్నాయి. ఆ మూసిన తలుపుల వైపు చూస్తూ అలా నిలబడిపోయింది నీరజ. తప్పదు, కదలాలి, ఆ తలుపులు తట్టాలి. శక్తినంతా కూడా తీసుకొని నడిచింది. తలుపు తట్టింది. ఎవరు అని విసుగ్గా వినిపించింది వర్ధని స్వరం. ఒక్క నిమిషం తర్వాత ఆ తలుపులు తెరుచుకున్నాయి. నీరజను చూసి నిర్ఘాంతపోయింది వర్ధని. నువ్వు నువ్వు అంది. వచ్చేశాను పిన్ని, బయటపడి వచ్చేశాను. పొంగి వస్తుంది ఏడుపు నీరజకి. కానీ మరొకరి ముందు ఏడవటం నీరజకి అలవాటు లేదు. వర్ధని ముందు అస్సలు ఏడవదు. వర్ధని ఏం మాట్లాడలేదు. దెయ్యాన్ని చూస్తున్నట్లు నీరజని చూస్తూ నిలుచుంది. లోపలికి రమ్మని కూడా అనలేదు. నీరజ తనే లోపలికి నడిచింది. సందడికి పడుకున్నవాడు లేచి వచ్చాడు కామయ్య. నీరజను చూసి సంభ్రమంగా, వచ్చావా? ఎలా వచ్చావు? ఎక్కడ చిక్కుపడ్డావు? పోలీసులు విడిపించారా అన్నాడు. పోలీసులు కాదు, నేనే తప్పించుకోగలిగాను. ఎలా? వర్ధని కోరచూపులతో కామయ్య మాటలు ఆగిపోయాయి. అవును, నువ్వు తప్పించుకోగలిగావు. వాళ్ళ పని తీరాక అవతల పారేస్తే తప్పించుకొని వచ్చావు. ఇంకా మా తిప్పలు మొదలు. నాకు పెళ్లి కావాల్సిన 2 పిల్లలు ఉన్నారు. వర్ధని ఒక్కొక్క మాట ఒక్కొక్క గుండు దెబ్బలా తగిలింది నీరజకు. ఈనాటి వర్ధని మాటల్లో తను ఎదుర్కోబోయే సమస్య వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షమవబోతుంది. అందుకే నీరజ భయపడుతుంది, బాధపడుతుంది. క్షణాల్లో నీరజ వచ్చిన వార్త చుట్టుపక్కలకు వ్యాపించింది. ఇలాంటి వార్తలు వాటికవే రెక్కలు వచ్చినట్లు వ్యాపిస్తాయి. అందరూ వచ్చేశారు. నీరజ పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడు వీళ్ళందరికీ తను సమాధానాలు చెప్పుకోవాలి. పొమ్మనటానికి లేదు. అది మర్యాద కాదు, ఇది సమాజం. సుధ నీరజను కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఏ కారణంగానో నిజంగానే కన్నీళ్లు వచ్చాయి. ఎంత పని జరిగింది నీరు, ఇలా మళ్ళీ మా కళ్ళ పడతావని అనుకోలేదు. ఆగి కన్నీళ్లు తుడుచుకుంది. అయితే నీ గొలుసు మొన్న కొత్తగా చేయించుకున్నాను చూడు, అది పోయినట్లేనా? ఎంత బాగుందో, తలుచుకుంటే నాకే బాధగా ఉంది. అది పోలేదు పోలేదు ఆశ్చర్యంగా అడిగింది సుధ. ఇందాక లేని బాధ ఇప్పుడు స్పష్టంగా వినిపించింది ఆమె గొంతులో. ఆ గొలుసు తప్ప నీ దగ్గరేముంది తీసుకోవటానికి? ఏమీ లేదు, ఏమీ తీసుకోలేదు. అయితే కేవలం మానభంగం చేసి పంపేశారన్నమాట, అంతేనా? ఏ భంగము ఎవ్వరూ చెయ్యలేదు. అంతవరకు కుతూహలంగా వింటున్న కామాక్షమ్మ కల్పించుకొని చిరునవ్వుతో అంది. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నీరజ. అవును, అలాగే సమాధానం చెప్పాలి. లేకపోతే ఎవరైనా పాడైపోయానని చెప్పుకుంటారా? పాడైపోయిన ఆడదానికి బతికేముంది? చిరిగిన విస్తరి చూడు. ఎవరడిగినా ఇలాగే చెప్పు. ఇంతకీ ఆ దొంగలు ఎక్కడికి తీసుకెళ్లారు నిన్ను? ఎక్కడుంచారు? ఎలా వచ్చావు? వాళ్లే దింపారా? నువ్వే వచ్చావా? తన శ్రేయోభిలాషినికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక పొంగి వచ్చే జుగుప్సను దిగమింగుతూ నవ్వింది నీరజ, ఏడవటం ఇష్టం లేక. సావిత్రమ్మ అభిమానంగా నీరజ దగ్గరకు జరిగింది. రహస్యం చెప్పింది. ఒక్క మాట, డాక్టర్ చేతిలో ఒక 100 200 పారేస్తే నువ్వు చెడిపోలేదని సర్టిఫికేట్ ఇస్తాడు. ఎవ్వడు నోరెత్తలేడు. నీకు లక్షణంగా పెళ్ళైపోతుంది. వాళ్ల మీద కోపంతో కేసు పెట్టావంటే నీ బ్రతుకే బజార్న పడుతుంది. ఇంకా గుసగుసగా ఏదో వాగబోతున్న సావిత్రమ్మను చూసి లెంపకాయ కొట్టాలనిపించింది నీరజకు. అది చేతకాక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని లేచి నిలబడింది. ఎక్కడికి వెళుతుంది? వర్ధని చుట్టూ మరో పెద్ద గుంపు ఉంది. ఆబగా కుతూహలంతో వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన శాయశక్తులా ఆ కుతూహలం పెంపొందిస్తూ సమాధానాలు చెప్తోంది వర్ధని. మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటుంది. ఇది తిరిగి వచ్చిందని ఆనందించనా, మొత్తం కుటుంబానికే అప్రతిష్ట వచ్చిందని బాధపడినా అని వాళ్ళనే అడుగుతోంది. వాళ్ళు లోపల ఆనందిస్తూ పైకి నిట్టూరుస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ మురళి మరో 2 కానిస్టేబుల్స్తో వచ్చాడు. పోలీసులను చూడగానే శ్రేయోభిలాషులందరూ చెల్లా చెదురైపోయారు. నిలువునా వణికిన నీరజ తప్పదు తప్పదు అనుకుని పళ్ళు బిగబట్టి కూర్చుంది. కర్మ, చివరికి పోలీసులు ఇంటి మీదకు తయారయ్యే దశ పట్టింది అని గట్టిగా స్వాగతం పలుకుతూ వెళ్ళిపోయింది వర్ధని. మిస్ నీరజ, మీరే కదూ? నీరజను పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ అడిగాడు మురళి. అవును,
ఆ కంఠంలో స్థైర్యానికి లోపల కొంచెం ఆశ్చర్యపోయాడు మురళి. సరిగ్గా వారం రోజుల కిందట ఒక గ్యాంగ్ ఎత్తుకుపోయింది మిమ్మల్నే కదూ? అవును. ఎలా ఎత్తుకుపోయారు? షాపింగ్ చేసుకొని బస్ కోసం బస్ స్టాండ్ దగ్గర నుంచున్నాను. నాతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. అందరి మధ్య నుండి నన్ను ఎత్తుకుపోయి కారులో తీసుకుపోయారు. ఎవరూ ఏమీ చెయ్యలేదా? నేను అరిచాను. మరికొందరు మూగారు. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి. ఎవరి మటుకు వాళ్లే భయపడిపోయారు. అది కారా, టాక్సీయా? ఏమో, అవన్నీ గుర్తించే స్థితిలో నేను లేను. కారు నెంబర్ కొందరు నోట్ చేశారు, కానీ అది రాంగ్ నెంబర్ అని తేలింది. అది ఎలాంటి కారో తెలుసుకోగలిగితే మాకు ఉపయోగపడుతుంది. ఐఎమ్ సారీ. నన్ను కారులో కూర్చోబెట్టడము, కళ్లకు గుడ్డ కట్టడము అన్నీ ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. నాకు పెనుగులాడటానికి కూడా అవకాశం లేకపోయింది. వాళ్ళు ఎందరు? 5. ఎక్కడికి తీసుకెళ్లారు? అది ఒక హోటల్ కావచ్చు. సరిగ్గా చెప్పలేను. ఈ వారం రోజులు అక్కడే ఉన్నారా? అవును. వాళ్ళు మిమ్మల్ని ఏమీ బాధించలేదా? లేదు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోగలిగారు? నేను తప్పించుకోలేదు. క్షమించండి, మీరు వివరంగా చెప్పాలి. వాళ్లలో ఒకతను నన్ను విడిపించి స్టేషన్ దగ్గర దింపాడు. మురళి కళ్ళు మరింత నిశితంగా చూశాయి. ఎవరతను? నాకు తెలియదు. మీరెవరో తెలియని అతనికి మీ మీద అంత అభిమానం ఎలా వచ్చింది? తెలియదు. వాళ్ల వల్ల మీకే విధమైన హాని జరగలేదా? లేదు. మిమ్మల్ని విడిపించిన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలరా? చామన ఛాయ, పొడుగనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతకంటే ప్రత్యేకించి ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు. చూస్తే గుర్తుపట్టగలను. పట్టపగలు నడిబజారులో ఉన్న మిమ్మల్ని ఎత్తుకుపోవటం సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు ఇంత సాహసం చేసింది కేవలం సరదాకా? దీని వెనుక ఏ ఉద్దేశమూ లేదా? నాకు తెలీదు. మేడం, మీరు మా దగ్గర అన్ని విషయాలు చెప్పడమే మంచిది. నేనేది దాచటం లేదు. మురళి నవ్వాడు. ఆ నవ్వులో అతడు తన మాటలు నమ్మటం లేదని అర్థమైంది నీరజకు. ఆల్ రైట్, మీరొక్కసారి మా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మా డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేస్తాడు. నీరజ ముఖం పాలిపోయింది. మరొకసారి నవ్వి మురళి వెళ్ళిపోయాడు. పోలీసులు వెళ్ళిపోయారని తెలియగానే మళ్ళీ జనప్రవాహం మొదలైంది. నీరజ నవ్వుతోంది. అందరికీ సమాధానం చెప్తుంది. కానీ నీరజ కళ్ళు ఒకే ఒక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నాయి. కొరకరాని కొయ్యలాంటి నీరజ తమ కుతూహలం సరిగా తీర్చినందుకు నిరుత్సాహంతో అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చాడు ప్రభు. అంతవరకు కూడదీసుకున్న నీరజ ఓపిక ప్రభువుని చూడగానే చెదిరిపోయింది. దీనంగా వడలిపోయి ఉన్న నీరజను చూస్తూ ఒక్క మాట మాట్లాడకుండా ఆప్యాయంగా చేతులు చాచాడు ప్రభు. ఆ చేతుల్లో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది నీరజ. ప్రభు, నిజం, నేను ఏం మాట్లాడకు. మళ్ళీ నిన్ను చూడగలిగాను. నా దగ్గరికి వచ్చావు, అది చాలు నాకు. ఏదెలా జరిగినా నువ్వు దూరం కాకుండా ఉంటే చాలు. ప్రభు చేతులు మరింత ఆప్యాయంగా నీరజను చుట్టుకున్నాయి. తనను చుట్టుముట్టి పీడిస్తున్న సమస్త శక్తుల నుండి కాపాడుతున్నట్లు తనని అదుముకున్న ఆ చేతుల్లో ఒదిగిపోయి తేలిగ్గా నిట్టూర్చింది నీరజ. నువ్వా? ఎందుకొచ్చావు? లక్ష్మీదేవి అడిగిన ఆ ప్రశ్నకు బిత్తరపోయింది నీరజ. నీరజకు లక్ష్మీదేవి కొత్త కాదు, ఆ ఇల్లు కొత్త కాదు. నీరజకు 10 ఏళ్ల వయసున్నప్పుడు నీరజ తల్లి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చేతులు చాపి నీరజను గుండెల్లోకి తీసుకున్నది లక్ష్మీదేవే. ఆనాటి నుండి తనకు దూరమైన మాతృప్రేమను లక్ష్మీదేవి దగ్గరే పొందగలిగింది నీరజ. నీరజకు జ్ఞానం వచ్చాక తన తల్లి దుఃఖగాథ లక్ష్మీదేవి నోటి నుండి వింది ఎన్నోసార్లు. మీ నాయనమ్మ, మీ అత్తయ్యలు మనుష్యులు కాదమ్మా, రాక్షసులు. ఏదో ఒక వంకతో మీ అమ్మని సతాయించటం తప్ప వాళ్లకు వేరే పని ఉండేది కాదు. మీ నాన్న మీ అమ్మతో మాట్లాడితే మండిపడేది మీ నాయనమ్మ. మీ నాన్న ఒట్టి గంగిగోవు, దేనికి సమాధానం చెప్పగలిగేవాడు కాదు. మీ నాన్న మీ అమ్మ కలిసి సరదాగా సినిమాకి వెళ్ళటానికి లేదు, కబుర్లు చెప్పుకోవడానికి కూడా లేదు, చివరకు కాపురం చేయటానికి కూడా లేదు. మీ అత్తయ్యలందరికీ పెళ్ళిళ్ళయ్యాయి, కానీ ఒక్కళ్ళు అత్తవారిళ్లకు వెళ్ళేవారు కాదు. వాళ్ళ మొగుళ్ళే వాళ్ళ దగ్గరకు వచ్చేవారు. మీ అత్తయ్యలకి, వాళ్ళ మొగుళ్ళకి, వాళ్ళ పిల్లలకి చాకిరీ చేయటమే మీ అమ్మ అనుభవించిన సంసార సుఖం. మీ అత్తయ్యలు మీ అమ్మ కళ్ళెదురుగానే పట్టుచీరలు కట్టుకునేవారు, పువ్వులు సింగారించుకునేవారు. మీ అమ్మకి ఏమీ ఇచ్చేవారు కాదు. ఏమీ పెట్టుకోకపోయినా, ఏ అలంకారం లేకపోయినా మీ అమ్మ చాలా అందంగా ఉండేది. అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్న మీ అత్తయ్యలు లేనిపోని అపనిందలు మోపటం కూడా మొదలుపెట్టారు. అది భరించలేక మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు చెప్పి కళ్ళు తుడుచుకుంది లక్ష్మీదేవి.
వర్ధని ప్రసక్తి రాగానే ఆవిడ ధోరణి మారిపోయేది. ఈ వర్ధని వచ్చాక అందరి రోగాలు కుదిరిపోయాయి. మీ అత్తయ్యలందరూ అత్తారిళ్లకు వెళ్ళిపోయారు. రమ్మంటే కూడా ఇక్కడికి ఇప్పుడు ఎవ్వరూ రారు. తల్లి కొంగు పట్టుకు తిరిగే మీ నాన్న పెళ్ళాం కొంగు పట్టుకొని తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. భలే ఆడది చండిక. మంచిదేగా అత్తయ్య, అలా ఉండబట్టి కదా సుఖంగా ఉంది అమాయకంగా అడిగింది నీరజ. లక్ష్మీదేవికి ఇది నచ్చేది కాదు. అసహనంతో మంచిదా, ఆడదంటే అలా ఉంటుందా, ఛీ, తలచుకుంటే కంపరమెత్తుతోంది అనేది. తన తల్లి అష్టకష్టాలు పడి ఆత్మహత్య చేసుకుంటే సానుభూతితో కన్నీళ్లు కార్చగలిగిన లక్ష్మీదేవి వర్ధని ఎదురు తిరిగి సుఖపడుతుంటే సహించలేకపోతుంది. లక్ష్మీదేవిలో ఈ ప్రవృత్తి ఎప్పుడూ వింతగానే ఉంటుంది నీరజకు. వర్ధనికి నీరజ మీద ఏ కోశాన అభిమానం లేదు. నీరజకు వయసు వస్తున్న కొద్దీ, పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్న కొద్దీ వర్ధని మీద కోపం కంటే సానుభూతే ఎక్కువగా ఉండసాగింది. వర్ధని అందమైనది, కొద్దిగా చదువుకున్నది, కానీ బీద కుటుంబంలో పుట్టింది. అందుకే కామయ్యకు రెండో భార్యగా రావాల్సి వచ్చింది. వస్తూనే అత్తవారింటి పరిస్థితిని ఆకళింపు చేసుకుంది. కామయ్యను ఎవరో ఒకరు ఆడించవలసిందే అని, అలా ఆడించే సమర్థత ఎవరికుంటే అతను వాళ్ల చేతుల్లో కీలుబొమ్మ అయిపోతాడని అర్థం చేసుకుంది. క్షణాల్లో అతన్ని తన చేతుల్లో కీలుబొమ్మను చేసుకుంది. కామయ్యకు ఆస్తిపాస్తులున్నాయి కానీ చదువు లేదు. ఆ ఆస్తిని చూసే వర్ధనిని ఇచ్చారు. కానీ ఆడపడుచులు కుటుంబాలతో సహా సంవత్సరాల తరబడి తిష్టవేసి జల్సా ఖర్చులు చేయటంతో, అత్తగారి పుణ్యకార్యాలతో సమారాధనలతో ఆ ఆస్తి చాలా వరకు హరించుకుపోయింది. వర్ధని చేతిలోకి వచ్చింది అప్రయోజకుడైన భర్త అతి కష్టం మీద తిండి గడిచే కొద్దిపాటి ఆస్తి. ఎదుగుతోన్న సవతి కూతురు. నీరజకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తన సవతి తల్లి పరిస్థితులతో ఎలా ఎదిరించిపోతున్నది గమనిస్తూనే ఉన్నది. తనను ప్రేమించలేని వర్ధని మీద నీరజకు కూడా పెద్దగా ప్రేమ లేదు. కానీ వర్ధని దగ్గర నుండి నీరజ ధైర్యం, మొండితనం, పరిస్థితులతో తలపడే పట్టుదల నేర్చుకుంది. ఎప్పుడు ఏ సందర్భంలోనూ వర్ధని ముందు ఏడవలేదు. నీరజ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి కూర్చునేది. అప్పుడు ఏడ్చేది కాదు. కానీ నీరజ ముఖం చూస్తూనే లక్ష్మీదేవి సంగతి గ్రహించేది. నీరజను బుజ్జగించి దగ్గరుండి అన్నం తినిపించి ఆ తర్వాతనే ఇంటికి పంపించేది. ఆ లక్ష్మీదేవి ఈనాడు అడుగుతోంది, ఎందుకొచ్చావు అని. లక్ష్మీదేవి అలా అడిగిందంటే ఇక నీరజ అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే. కానీ వెళ్ళలేదు, వెళ్ళదలుచుకోలేదు. లోకంలో దేని నుండైనా సరే తనకు రక్షణ ఇస్తున్నట్లు తనను చుట్టుకున్న ప్రభు చేతులు తనకు ఎక్కడ లేని బలాన్ని సమకూరుస్తున్నాయి. యశోధర బయటికి వెళ్ళినట్టుంది. అప్పుడే వచ్చింది. నీరజను చూసి మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆనందంతో కౌగలించుకుంది. నేను ఊళ్ళో లేను, ఇవాళ్లే వచ్చాను. నీ దగ్గరికి వద్దామనే అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. వస్తావని అనుకోలేదు. వస్తాననుకోలేదా? ఒక్కరోజైనా మీ ఇంటికి రాకుండా ఎప్పుడైనా ఉన్నానా? ఇదివరకు సంగతి సరే, ఇప్పుడు అందరూ చూస్తుండగా రోడ్డు మీద నుండి నడిచి మధ్యలో ఆగిపోయి నవ్వేసింది యశోధర. నీరజకు అర్థమైంది. లోపల నుండి లక్ష్మీదేవి యశోధరా అని కేక పెట్టింది. వస్తాను అని యశోధర లోపలికి వెళ్ళింది. యశో, నువ్వు ఇదివరకులాగా ఆ నీరజతో మాట్లాడటానికి వీల్లేదు. నీరజకు వినిపిస్తుంది. వినిపించని. అంతగా అవసరమైతే నీరజ ముఖం మీద చెప్తాను. పాపం నీరజ తప్పేముందమ్మా? తప్పు ఉందని నేను అనటం లేదు. కానీ ఈ విషయం ఇంతటితో ఆగదు. వాళ్ళెవరో మళ్ళీ నీరజ కోసం రాక మానరు. ఇలాంటి గొడవల్లో నువ్వు చిక్కుకుంటే నేను భరించలేను. అమ్మా, నువ్వే నీరజను గురించి ఇలా మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఏమంటారో చెప్పు. నాకు నీరజ మీద అభిమానం ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ అది నా కన్నబిడ్డల మీద ఉన్న అభిమానం కంటే ఎక్కువది కాదు. నీ మేలు కోరి చెబుతున్నాను. నువ్వు నీరజకి దూరంగా ఉండు. తమ సంభాషణ నీరజకు వినిపిస్తోందని యశోధరకు తెలుసు. వినిపించకుండా ఉండాలని తల్లి ఏమి జాగ్రత్త తీసుకోలేదు. నీరజని ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడింది. ఎప్పటిలా చిరునవ్వుతో ఉన్న నీరజను చూసి ఆశ్చర్యపోయింది. నీరజ, నాకు లోపల కొంచెం పనుంది. నువ్వు ఈ పుస్తకాలు చూసుకుంటూ కూర్చుంటావా, వెళతావా? కూర్చుంటాను. ఒక్కసారి నీరజ ముఖంలోకి చూసి లోపలికి వెళ్ళిపోయింది యశోధర. యశోధర కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఆ కళ్ళల్లో సానుభూతి ఉంది, మనసులో ఆర్ద్రత ఉంది. అయినా వెళ్ళిపోయింది. ప్రభు వచ్చేసరికి కొంచెం పొద్దుపోయింది. తన స్నేహితుడు నీలకాంత్తో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. నీలకాంత్ కూడా వస్తానంటే అతడిని కూడా తీసుకొని వచ్చాడు. తన ఆఫీస్ రూమ్లో కూర్చున్న నీరజను చూసి ఆశ్చర్యపోయాడు. నీరజ తన ఇంటికి రావటం మామూలే.
కానీ ఇంతకుముందు ఎన్నడూ ఇలా ఆఫీస్ రూమ్లో కూర్చోలేదు. వంటింట్లో లక్ష్మీదేవికి వంట సాయం చేస్తూనో, యశోధరతో ఒక మంచం మీద పడుకొని కబుర్లు చెప్తూనో ఉండేది. నీరజను ఎవరో టాక్సీలో తీసుకుపోయారని విన్నప్పుడు లక్ష్మీదేవి ఎంతో బాధపడింది. ఒక్క రాత్రి అంతా నిద్రపోకుండా కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ తర్వాత నీరజ తిరిగి వచ్చిందని తెలిసినప్పుడు ఏమాత్రం సంతోషించలేదు. ప్రభూ, నీరజ నా కోడలవుతుందని ఎంతో ఆనందించాను. ఇంకా ఆ రాత లేదు, నువ్వు నీరజను మర్చిపో అంది. నీరజ వచ్చింది కదమ్మా, ఇంకా మర్చిపోవటం దేనికి? వస్తే మాత్రం మళ్ళీ మామూలు నీరజ అవుతుందా? నీరజ ఎప్పుడూ నీరజే. నీరజలో మార్పు ఎందుకు వస్తుంది? ఎవరో ఎత్తుకుపోయి కొన్ని రోజులు ఉంచుకొని తిరిగి పంపించిన ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటావా? ఎవరో తప్పు చేస్తే దానికి నీరజను శిక్షించమంటావా? ఎప్పటి నుంచో నీరజను పెళ్లి చేసుకుంటానని చెప్తున్న నేను కాదంటే నీరజకు అసలు పెళ్ళవుతుందా? ఆ అమాయకురాలు బ్రతుకు మొత్తం బలి కావాల్సిందేనా? అందుకని నువ్వు చేసుకుంటానంటావా? అంత త్యాగం నేను చేయలేను. త్యాగం కాదమ్మా, నీరజ లేకుండా నేను బ్రతకలేను. ఇది స్వార్థమే. ప్రభు మాటలు లక్ష్మీదేవికి అర్థం కాలేదు. ఆవిడకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ప్రభుకి అర్థం కాలేదు. ముందుకు నడుస్తున్న తరంలోని అభ్యుదయ దృక్పథం ప్రభుది. వెనుకబడిన తరంలోని మగ్గిపోయిన భావాలతో కూడిన మంచితనం లక్ష్మీదేవిది. అయినా ప్రభువుని గట్టిగా ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ కుటుంబానంతటికీ ప్రభు ఒక్కటే ఆధారం. ప్రభు తండ్రి చంద్రశేఖరరావుకు తాతల నాటి ఆస్తులు రాకపోయినా ఆ దజ్జాలన్నీ వచ్చాయి. ఉన్న కొంచెము కూడా తగలబెట్టుకున్నాడు. ఉద్యోగం చేయటం చిన్నతనమని చెయ్యడు. అకౌంటెంట్గా ప్రభు తెచ్చే 500తోనే ఆ కుటుంబం నడవాలి. తనకు సరిగ్గా అన్నీ అమరటం లేదని చంద్రశేఖరరావు భార్య మీద ఎప్పుడూ చిరాకుపడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి అవన్నీ శాంతంగా సహిస్తూ భర్తను సంతృప్తిపరచడానికే ప్రయత్నించేది. తన కష్టార్జితం తల్లి దగ్గర నుండి తీసుకొని తండ్రి పేకాట్లో తగలేయటం ప్రభు సహించలేకపోయేవాడు. నాన్నకు డబ్బు ఇయ్యకమ్మా అనేవాడు. అడుగుతుంటే లేదంటమెలా అనేది లక్ష్మీదేవి. భర్త మాట కాదనమంటావా అన్న ధోరణిలో. ఈ రకమైన మంచితనం ప్రభువుకి నచ్చలేదు. రాను రాను తల్లికి కూడా డబ్బు అందకుండా జాగ్రత్త పడేవాడు. తన తల్లి చాలా మంచిది, కానీ ఆ మంచితనం ఒక శతాబ్దం వెనుకటిది. నీరజ ఆఫీస్ రూమ్లో కూర్చుందంటే తల్లి ఇంట్లోకి రానియలేదన్నమాట. తను తల్లిని గౌరవిస్తాడు, కానీ భయపడ్డు. నీరజను చూసి ఆప్యాయంగా నవ్వాడు. సమాధానంగా నవ్వబోయిన నీరజ ప్రభు వెనకే వస్తున్న నీలకాంతను చూసి ఆగిపోయింది. అంతవరకు సహనంతో కూర్చున్నది అక్కడ నిలవలేనట్లు వెళ్ళటానికి లేచింది. దానికి అడ్డు తగులుతున్నట్లు గుమ్మానికి చేతులానించి నిలబడ్డాడు నీలకాంత్. నీరజ ముఖంలోకి చూస్తూ నవ్వాడు. నుంచున్న నీరజ మళ్ళీ కూలబడింది. కంగ్రాచులేషన్స్ నీరజ, గుండాల చేతుల్లో పడి కూడా తప్పించుకొని బయటపడ్డావు నవ్వుతూ అన్నాడు నీలకాంత్. పాలిపోయిన నీరజ ముఖం చూసి జాలిపడ్డాడు ప్రభు. ఫర్గెట్ ఇట్ నీలకాంత్ అన్నాడు కటువుగా. ఏం, నేనన్న దాంట్లో తప్పేముంది? తప్పు ఉందని కాదు, ఎందుకు అనవసరంగా మనసుకు కష్టం కలిగించే విషయాలు కెలుక్కోవటం? నోనో, ఇందులో కష్టపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. నీరజ, ఆ గుండాలెవరో నీకు తెలియదా? డర్టీ రోగ్స్. వాళ్లను శిక్షించకుండా వదిలిపెట్టకూడదు. నీరజ చువ్వును తలెత్తింది. ఎర్రపారిన కళ్ళు నిప్పురవ్వలను చిమ్మాయి. అంత సెకకు తట్టుకొని నిర్లక్ష్యంగా నవ్వాడు నీలకాంత్. ఇంతవరకు జరిగింది జరగబోయే దానితో పోలిస్తే చాలా అల్పం నీరజ. నువ్వు ఆ గుండాల చేతుల్లో బయటపడినా ఈ సమాజం నిన్ను మళ్ళీ వాళ్ళ దగ్గరకు, ఇంకా అంతకంటే నీచుల దగ్గరకు తరమక మానదు. నీలకాంత్, ప్రభు అసహనంతో అడ్డు తగిలాడు. సమాజం అంటే అమ్మలక్కలు, స్వార్థపరులు మాత్రమే కాదు. నువ్వు నేను కూడా ఉన్నాం. మన అండ ఉన్నంత వరకు నీరజకు భయం లేదు. అవుననుకో, కానీ ఒక్క విషయం అర్థం చేసుకో. అసలు మూఢత్వమే ప్రమాదకరమైనది. అందులో సామూహికమైన మూఢత్వం మరీ పట్టపగ్గాలేంది. పర్వాలేదు నీరజ, ఏ క్షణంలో అయినా నేను నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాను. ఆడపులిలా చూసింది నీరజ. నీ సహాయం కోరే దుర్దశ నాకు కలిగిన నాడు నాకు సహాయం చేయటానికి నువ్వు బతికి ఉండవు. నీరజ వారిస్తున్నట్లు అన్నాడు ప్రభు. నీలకాంత్ స్నేహంగా ప్రభు భుజం మీద చేత్తో పట్టి, పోనీలే ప్రభు, నీరజ నన్ను అర్థం చేసుకునే రోజు రాకపోదు. అప్పటి వరకు నేను శాంతంగా ఎదురు చూడగలను. ఇప్పుడు నేను మీ మధ్య ఉండటం మంచిది కాదు, వస్తాను అని నవ్వుతూనే వెళ్ళిపోయాడు. నీలకాంత్ వెళ్ళిపోగానే నీరజ ఆర్తిగా ప్రభు 2 చేతులు పట్టుకుంది. ప్రభు, నా మాట విను. నీలకాంత్తో స్నేహం మానేయ్. ప్రభు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. నీలకాంత్ చేసింది తప్పు కావచ్చు, కానీ తన తప్పు తనే ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాక కూడా
క్షమించకపోవటం సమంజసం కాదు. ప్రభు, నీల్కాంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు కాకపోయినా ఒకరికొకరు బాగా తెలుసు. నీల్కాంత్ తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. అంత పలుకుబడి సంపాదించి పెట్టిన డబ్బు కూడా ఉంది. సినిమాలకు, షికార్లకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే నీల్కాంత్ను స్నేహితులంతా ఒక నాయకుళ్లాగా చూసేవాళ్ళు. ప్రభు ఒక్కడే నీల్కాంత్ డబ్బుకు లొంగేవాడు కాదు. నీల్కాంత్ ఎప్పుడూ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు. ఏదో ఒక విధంగా అల్లర్లు రెచ్చగొట్టడం, ఆ అల్లరిలో తను నాయకుడిగా ఉండటం అతనికి బాగా ఇష్టం. డిగ్రీ తీసుకున్నాక ప్రభు ఒక ఫామ్లో అకౌంటెంట్గా చేరాడు. నీల్కాంత్ మాత్రం స్టూడెంట్ లీడర్ కావాలని, స్టూడెంట్గానే ఉండాలని మరొక సబ్జెక్ట్తో మళ్ళా ఎంఏలో చేరాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్ అందరికీ ఒక హోటల్లో పార్టీ ఇస్తున్నాడు. నీల్కాంత్ నీరజతో కలిసి హోటల్కి వచ్చిన ప్రభుని చూశాడు. వాళ్ళిద్దరూ ఫ్యామిలీ రూమ్లో కూర్చోగానే హలో ప్రభు అంటూ తను లోపలికి వెళ్ళాడు. నీల్కాంత్ను చూడగానే నీరజ ముఖం జేవురించింది. నీల్కాంత్ నీరజను చూస్తూ దీనంగా, నన్ను క్షమించండి, ఆ రోజు తొందరపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు క్షమాపణ చెప్పుకోవాలని చూస్తూనే ఉన్నాను అన్నాడు. ప్రభు ఆశ్చర్యంగా, మీకిద్దరికీ పరిచయం ఉందా అన్నాడు. నీల్కాంత్ అంతకంటే ఆశ్చర్యంగా, ఈవిడ నీకేమీ చెప్పలేదా అన్నాడు. లేదు. అబ్బా, ఎంత విశాల హృదయం! మీ ఇద్దరి ముందు నేనే క్షుద్రుడిగా ఫీల్ అవుతున్నాను. ప్రభు, నా తప్పు నేనే నీ ముందు ఒప్పుకుంటాను. నువ్వు ఏ శిక్ష విధించినా సరే, అసహ్యించుకున్నా సరే, నీకు తెలుసుగా నేను అప్పుడప్పుడు తాగుతాను. కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కూడా తాగుతాను. ఆ రోజు ఎక్కువగానే తాగాను. మా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు సీతాకోక చిలుకలను ఇంటికి రప్పించుకోవడం నాకు అలవాటే కదా. ఆ రోజు అలాంటి చిలుక కోసమే ఎదురు చూస్తున్నాను. నీరజ నా గదిలోకి వచ్చింది. నా కోసమే వచ్చిందనుకున్నాను. చెయ్యి పట్టుకొని దగ్గరకు తీసుకోబోయాను. చెళ్ళున నా 2 చెంపలు వాయించింది. నా మైకం మొత్తం దిగిపోయింది. నీరజను క్షమాపణ కోరుకోవాలనుకున్నాను. కానీ అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది. ప్రభు, నన్ను క్షమించు. నేను చేసింది తప్పు లేదని చెప్పను, కానీ పొరపాటున జరిగింది. ప్రభు చేతులు పట్టుకున్నాడు. నీల్కాంత్ కళ్ళల్లో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభు వెంటనే ఏమీ అనలేకపోయాడు. నీరజ వంక చూశాడు. నీరజ పెదవులు బిగించుకుని కూర్చుంది. దట్స్ ఆల్ రైట్, జరిగింది మర్చిపో అన్నాడు. ఆ సందర్భంలో అంతకంటే ఏమనాలో అర్థం కాక థ్యాంక్ యూ అని ప్రభు చేతిని సంతోషంగా ఊగించి నీరజ వైపు తిరిగి మర్యాదగా తల వంచి తన స్నేహితుల మధ్యకు వెళ్ళిపోయాడు నీల్కాంత్. నీల్కాంత్ వెళ్ళిపోగానే ప్రభు నీరజతో, అతను చెప్పింది నిజమేనా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అన్నాడు. అవును, వెళ్ళాను. దేనికి? ఉద్యోగం కోసం. ప్రసాదరావు గారికి చాలా పలుకుబడి ఉందని, ఆయన్ని కలుసుకుని మాట్లాడితే నాకు ఉద్యోగం తేలిగ్గా దొరుకుతుందని చెప్పారు. నేను ప్రసాదరావు గారింటికి వెళ్ళాను. భయపడలేదు. భయపడవలసిన అవసరం ఉంటుందని నాకు తెలియదు. నాకు నౌకర్ కనిపించాడు. ప్రసాదరావు గారు ఉన్నారా అని అడిగాను. పైన ఉన్నారు, వెళ్ళండి అన్నాడు. తీరా అక్కడ ఈ నీల్కాంత్. ఆగిపోయింది నీరజ. నీల్కాంత్ పేరు ఉచ్చరిస్తున్నప్పుడు నీరజ మనసులో మంట అంతా కళ్ళల్లో కనిపించింది. ప్రభు ఓదార్పుగా నీరజ్ చేతి మీద తడుతూ సరేలే మర్చిపో అన్నాడు. ఛీ, దుర్మార్గుడు! అక్కసుగా అంది నీరజ. పకపకా నవ్వాడు ప్రభు. ఆ తర్వాత నీల్కాంత్ ప్రభుని వదిలిపెట్టలేదు. ప్రభు, అందరూ నా డబ్బు కోసం నా చుట్టూ కాకుల్లా చేరేవారే. నాకు నిజమైన స్నేహితులు లేరు. నీ స్నేహం వదులుకోలేను అన్నాడు. అదేమిటి నీల్కాంత్, ఎవరైనా నీ స్నేహం దొరకటం అదృష్టం అంటారు. అవును, నువ్వొక్కడివే అలా అనుకోవు. స్నేహాన్ని స్వార్థానికి మార్చుకునే కపటం నీకు లేదు కనుక. అందుకే నీ స్నేహం దొరకటం నా అదృష్టమని అనుకుంటున్నాను. ప్రభు తానై నీలకాంత్ని స్నేహాన్ని కోరుకోలేదు. కానీ కోరి వస్తున్న నీలకాంత్ని పొమ్మలేకపోయాడు. నీల్కాంత్ రాను రాను ప్రభు ఇంట్లో కూడా సన్నిహితుడైపోయాడు. లక్ష్మీదేవికి, యశోధరకు కూడా నీల్కాంత్ అంటే ఇష్టమే. యశోధర నీల్కాంత్ను కూడా అన్నయ్య అనే పిలుస్తుంది. నీల్కాంత్ కూడా యశోధరను సొంత చెల్లెల్లాగే చూసేవాడు. యశోధరకు మంచి సంబంధాలు నీల్కాంత్ చూసేవాడు. ఒక డాక్టర్తో సంబంధం నిశ్చయించింది కూడా నీల్కాంతే. నీరజ వచ్చినప్పుడు మాత్రం నీల్కాంత్ చాలా సంకోచపడేవాడు. సాధారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ప్రభు తనే బలవంత పెట్టి నీల్కాంత్ను కూర్చోబెట్టేవాడు. నీరజకు మాత్రం నీల్కాంత్ చూసినప్పుడల్లా తేళ్లు, జర్రులు పాకుతున్నట్టే ఉండేది. ఆ నీల్కాంత్తో స్నేహం మానేయమని ప్రభువుకు చెప్తూ ఉండేది. ఏం, మళ్ళా ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? లేదు. కానీ నీరజ, ఆనాటి సంగతి మర్చిపో. పొరపాటున అనటానికి ఆధారం ఉందిగా. మనుష్యుల్ని అసహించుకోకూడదు. ఇంకేమీ మాట్లాడలేకపోయింది నీరజ. నీరజను గూండాలు ఎత్తుకుపోయారని విన్నప్పుడు ప్రభువు పిచ్చివాడైపోయాడు.
నీల్కాంత్ ప్రభు కూడా ఉండి ధైర్యం చెప్పాడు. నీరజ తిరిగి వచ్చిందన్న వార్తను ప్రభు ఆఫీస్కే వెళ్ళి చెప్పాడు. అలాంటి నీల్కాంత్ను నీరజ నిష్కారణంగా అనుమానించటం ప్రభుకి నచ్చలేదు. ఆనాటి పొరపాటేనా మళ్ళీ నిన్ను అవమానించాడా అన్నాడు. నీరజ సమాధానం చెప్పలేకపోయింది. తన ముఖం అతనికి కనిపించకుండా తల మరింత కిందకు దించుకుంది. జగమంతా చైతన్యంతో ఉన్నప్పుడు మాటుమణిగి ఉండి సూర్యుడు మాటుమణిగి లోకమంతా నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు సందడించేవి రెండే రెండు రంగాలు. ఒకటి వ్యభిచార గృహాలు, రెండు దొంగల గుంపులు. రాజేశ్వరి ఆధ్వర్యాన ఆ వ్యభిచార గృహం చాలా సందడిగా ఉంది. కొందరు గుంపులు గుంపులుగా చేరి పాటలు పాడుకుంటున్నారు. మరికొందరు ఇంకా చిన్నవాళ్ళు డాన్స్ నేర్చుకుంటున్నారు. మూసుకున్న తలుపుల వెనక నుంచి కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. తమ సరస్సుడు బాణబొజ్జవాడైనా, చిడుము వంటి వాడైనా, మొరటివాడైనా, అర్భకుడైనా వాళ్ళు మాత్రం నవ్వుతూనే ఉన్నారు. నవ్వటానికే పుట్టినట్లు. కన్నీరు కార్చే అధికారం శాశ్వతంగా పోగొట్టుకున్నట్లు తన పక్కనే పడుకున్న వాడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నిమురుతూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది సుశీల. ఏమిటి అన్నాడు బాలు. ఏం లేదు, నేను చెప్పినా మీరు నమ్మరు. బాలు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను నమ్మటం వల్ల నీకు లాభం కానీ, నమ్మకపోవటం వల్ల కలిగే నష్టం కానీ ఏమైనా ఉందా? ఉంది. మీరు నమ్మగలిగితే నాకు ఆనందం కలుగుతుంది. అయితే చెప్పు. ఎందుకు? నా ఆనందం కోసం నమ్మినట్లు అబద్ధమాడతారా? ఎంత పిచ్చిదానివి. మా ఆనందం కోసం మీరు అబద్ధాలాడవలసిందే కానీ మాకేం కర్మ? మేం నిర్భయంగా నిజాలు చెప్పగలిగే చోటు ఇదే. సుశీల ఒక నిట్టూర్పు విడిచింది. నిదానంగా అంది. పాతివ్రత్యం అంటే నాకు తెలియదు. పతివ్రతగా ఉండే అవకాశము రాలేదు. కానీ మీరు నాకు తెలిసిన తర్వాత ఇంకెవ్వరితోనూ గడపలేకపోతున్నాను. మరొకరి చెయ్యి నా మీద పడితే నరకం అనుభవిస్తున్నాను. బాలు ఏ సమాధానమూ చెప్పలేదు. నా మాటలు నమ్మరా అని సుశీల అడగలేదు. సుశీల పక్కన పడుకున్న బాలు చటుక్కున లేచాడు. సుశీల బిత్తరపోయి చూస్తూ ఉండగానే తన జేబులోంచి నోట్లు తీసి సుశీలకిచ్చాడు. ఇవి దేనికి? నేను మళ్ళీ 15 రోజులు గాని రాను. అప్పటి వరకు నువ్వు మిగిలిన వారి బారి నుండి తప్పించుకోవటానికి. ఈ డబ్బు మీరు నాకిచ్చినంత మాత్రాన మిగిలిన వాళ్లను నేను రానియనని నమ్మకమేమిటి? బాలు గట్టిగా నవ్వాడు. అప్పుడప్పుడు అతను అలాగే నవ్వుతాడు. ఎదుటివాళ్ల తెలివి తక్కువతనాన్ని చూసి జాలీగా నవ్వుతున్నట్లు ఉంటుంది అది. ఆ నవ్వంటే సుశీలకు చాలా ఇష్టం. నేను ఈ డబ్బు ఇచ్చింది నిన్ను నాతో ఉంచుకోవటానికి కాదు, నువ్వు నరకం అనుకునే దాని నుండి తప్పించుకోవటానికి. ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో, అయినా బాధ లేదు. నేను ఈ డబ్బు మోసంతో సంపాదించిందే. నేను నమ్మను. మీరు మోసం చెయ్యరు. నీకెలా తెలుసు? మీరు మంచివారు. ఆ మాట మీ ముఖం మీద స్పష్టంగా రాసి ఉంది. మనస్సు కలుక్కుమంది బాలుకి. అందరూ ఇదే పాట, నువ్వు మంచివాడివి అని. కాను 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 అని అతడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోతుంది. తను మంచివాడు కాదు, ఏమాత్రమూ కాదు. మరి తన ముఖం ఎందుకు మంచివాడి ముఖంలా ఉండాలి? తను ఇంకా ఎంత చెడ్డవాడైతే తన ముఖం చెడ్డవాడి ముఖంలా తయారవుతుంది. నన్ను ఎన్ని తిట్లు తిట్టినా సహిస్తాను, కానీ మంచివాడు అని మాత్రం అనకు. చిరునవ్వుతోనే శాసిస్తున్నట్లుగా అన్నాడు. బాలుతో సుశీలకు వింతగా అనిపించేది అది ఒకటి. ఉండుండి అతనేదో శాసిస్తున్నట్లు అంటాడు. చిరునవ్వుతోనే అంటాడు. అయినా ఆ మాట కాదనడానికి మాత్రం ఎవరికీ దమ్ములుండవు. నమ్మాను. ఒక వేశ్యను. డబ్బు కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడగలిగిన దాన్ని నా మాటలు నమ్మగలిగారా? నమ్మగలిగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను గనక. సుశీల ముఖం వింత కాంతితో వెలిగింది. నేను మిమ్మల్ని సరే, ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నీకు నేను సుశీల అని పేరు పెట్టిన రోజు. సుశీల మనసు ఆనందంతో నిండిపోయింది. బాలు అందగాడు. బాహ్య సౌందర్యాలకు మురిసిపోయే దశ ఏనాడో దాటిపోయిన సుశీలకు ఇప్పుడు ఆవిడకు అందగాడు, వికారి అందరూ ఒకటే. బాలు తరచూ వచ్చేవాడు కాదు. నెలలో ఒక్కసారి వస్తే గొప్ప. వచ్చినప్పుడల్లా సుశీల దగ్గరికే వచ్చేవాడు. సుశీల ఒకసారి సరదాగా, ఎప్పుడు నా దగ్గరికే వస్తారు, నేను అంత అందంగా ఉంటానా అంది. నీకంటే అందమైన వాళ్లను 1,00,000 మందిని చూశాను. మరి నీలో ఏదో పాలిష్డ్ నేచర్ ఉంది. బహుశా పెద్దంటి పిల్లవై ఉంటావు. ఓహో, పెద్దంటి పిల్లలనే గౌరవంతో వస్తున్నారా? అక్కసుగా అంది. కాదు, నీ దగ్గర మరొక మనిషితో, సాటి మనిషితో కాలం గడిపిన సంతృప్తి కలుగుతుంది నాకు, అందుకని వస్తున్నాను. తెల్లబోయి చూసింది సుశీల. సాటి మనిషితో కాలం గడపగలిగిన సంతృప్తి, సాటి మనుష్యులతో కాలం గడపగలిగే అవకాశం ఇతనికి లేదా?
ఇంత డబ్బున్న ఆసామికి. మరొకసారి బాలు సుశీలను దగ్గరికి అదుముకోబోతుంటే అబ్బా అంది సుశీల. ఏం అన్నాడు బాలు. ఉదయం జారిపడ్డాను, నడుము కొద్దిగా పట్టింది, పర్వాలేదులేండి. సుశీల తనే దగ్గరగా రాబోయింది. బాలు సుశీల చేతులు మృదువుగా తొలగించి నిద్రపో, నిద్రలో అదే సర్దుకుంటుంది అన్నాడు. తెల్లబోయింది సుశీల. అయితే మీ డబ్బు మీకిచ్చేస్తాను, నేను వెళ్ళిపోవటం లేదు, ఇక్కడే ఉంటాను. అంచేత ఆ డబ్బు తీసుకోలేను. అటువైపు తిరిగి కొన్ని క్షణాల్లోనే హాయిగా నిద్రపోయాడు బాలు. నిద్రపోతున్న బాలుని చూసి నెమ్మదిగా అతనికి మెలకువ రాకుండా మీద చెయ్యి వేసిన సుశీల. తనంత తానుగా ఎవరినైనా ఆపేక్షతో స్పృశించటం చాలా రోజుల తర్వాత అదే మొదటిసారి సుశీలకు. 3 గంటలకు ఎవరో లేపినట్లు లేచి కూర్చున్నాడు బాలు. సుశీల నవ్వి, మిమ్మల్ని లేపకూడదు అనుకున్నాను అంది. నువ్వు నిద్రపోలేదా? బాలు జాలిగా చూశాడు. పాపం, మమ్మల్ని ఆనంద పెట్టడానికి ఎంత త్యాగం చేస్తున్నారు మీరు. నిర్ఘాంతపోయింది సుశీల. తమ వృత్తిని గురించి ఇంతవరకు ఎందరెందరో ఎన్ని రకాల మాటలు అన్నారు. కొందరు సమాజానికి చీడపురుగులమని అన్నారు, మరికొందరు జలగలమని అన్నారు. కొందరు ఉదారులు సానుభూతి చూపి జాలిపడ్డారు. కానీ త్యాగం అనే మాట మాత్రం ఇంతవరకు ఎవ్వరూ వాడలేదు. ఏమన్నారు? మళ్ళీ అనండి అంది. ఏమో మర్చిపోయాను. నవ్వి వెళ్ళటానికి లేచాడు బాలు. సుశీల మంచం మీద నుంచి లేచి బాలు 2 చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుంది. బాలు తన చేతులకైన తడిని చూసుకున్నాడు. సుశీల చెమ్మగిల్లిన కళ్ళను చూశాడు. తల వంచుకొని వెళ్ళిపోయాడు. అప్పటినుండే సుశీల మనసు బాలు రాక కోసం ఆరాటంతో ఎదురు చూడసాగింది. అతడు వెళ్ళిపోతుంటే అప్పుడేనా అనిపించేది. అయినా నోరు విప్పి ఏం మాట్లాడేది కాదు. తనలాంటి వ్యక్తి నోట ప్రేమ సంభాషణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఊహించలేనిది కాదు సుశీల. అంతేకాదు, వెనకటిలా కృత్రిమపు అల్లరి మాటలు కూడా మాట్లాడలేకపోతుంది. నీ పేరేమిటి అన్నాడు ఒకనాడు బాలు. మాకు ఒక పేరుని ఏముంది? ఇక్కడికి వచ్చే మీరంతా మీ వివరాలు చెప్పరు. మా వివరాలు అక్కర్లేదు. ఎవరికి కావాల్సిన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. రాణి అనో జానీ అనో మీరే చెప్పండి. నాకు ఏ పేరు పెడతారో? నాకు మూడు వచ్చినప్పుడు పెడతాను, ఇప్పుడు కాదు. రాను రాను సుశీల మనసు మరీ బాలుతో నిండిపోసాగింది. అతడు తన దగ్గరే ఉండే కొద్దిపాటి సమయంలో అతనికి తన దగ్గర ఉన్నదంతా ఇంకా ఇంకా ఎలా అర్పించుకోగలనా అని ఆరాటపడేది. బాలు చేతిని తన చెక్కిలి కానించుకొని తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న సుశీలను చూసి, నీకు పేరు పెడతాను అన్నాడు బాలు. పెట్టండి. సుశీల. ఉలిక్కిపడింది సుశీల. నన్ను వెటకారం చేస్తున్నారా? లేదు లేదు, నిన్ను నిజంగా అలా పిలుచుకోవాలనిపించింది. సుశీల వెక్కి వెక్కి ఏడ్చింది. సుశీల ఏడుపు మర్చిపోయి ఎన్నో రోజులైంది. అన్ని రోజులుగా పేరుకున్న దుఃఖమంతా పొంగి వచ్చింది. ఒకప్పుడు నేను నిజంగా ఆ పేరుకు తగినదానినే. ఒక దుర్మార్గుడు అమాయకురాలని నన్ను ప్రేమ పేరుతో మోసగించాడు. గుళ్ళో స్నేహితులందరి ముందు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఊరు తీసుకొచ్చి ఈ బ్రోతలకి అమ్మేశాడు. ఎన్నెన్నో ప్రణయ కలాపాలకు, అంతులేని వాగ్దానాలకు, తీయని అనునయాలకు మూల్యమిది. బాధపడకు. పోనీ ఇప్పుడు బయటపడాలని అనుకుంటున్నావా? ఇప్పుడా? ఎందుకు? ఆ బయట సమాజంలో బాధల కంటే ఈ బ్రతికే నయం. చెడిపోయిన దాన్ని అని అందరూ నన్ను తరిమి తరిమి పీక్కొని తిండ్రు. మీరు సుశీల అంటున్నారు. నాకు మాత్రం నువ్వు సుశీలవే. అంతకంటే నేనేం చేయగలను? ఏం చెయ్యలేరు. మీరు మంచివారు, చదువు సంస్కారం ఉన్నవారు. ఇప్పటికైనా అలాంటి దుర్మార్గుల్ని నాశనం చెయ్యలేరు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోలేరు. బాలు ముఖం పాలిపోయింది. తను సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోగలడా? అంత శక్తి తనకు ఉంటే. బాలు కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. ఇంచుమించు ప్రతి ఒక్కరూ అతని అదృష్టానికి అసూయపడుతూ కంగ్రాచులేట్ చేయసాగారు. బాలు ఆశ్చర్యపడుతూ, ఇది మామూలు ఉద్యోగమే కదా, అందులో అంతగా అభినందించవలసింది ఏముంది అన్నాడు. చాలేవయ్యా, ఉద్యోగం మామూలుదే. కానీ ఈ మామూలు ఉద్యోగంలో వచ్చే మామూలు మాత్రం మామూలుగా ఉండవు అని వచ్చింది సమాధానం. లంచాలు పట్టే అవకాశం ఉన్న ఉద్యోగం దొరకటం అదృష్టంగా భావించటం, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటిస్తూ అభినందించటం. ఇంకా పూర్తిగా బండవారని బాలు మనసుకు విడ్డూరంగానే తోచింది. తనను అభినందించే ఇందరిలో ఒక్కరికైనా లంచం పట్టని వాళ్ళు కూడా ఉండవచ్చు అనే ఊహ కూడా రావటం లేదు. ఉద్యోగంలో చేరాక ఈ లంచాలు తీసుకోవటం ఎంత మామూలు విషయమో మరింత బాగా అర్థం కాసాగింది బాలుకు. మొదటిసారి బాలు ముఖం చిట్లించుకొని, నా దగ్గర ఈ ప్రస్తావన తేకండి అన్నప్పుడు అవతలి వ్యక్తి బాలు లంచం వద్దని అంటున్నాడని ఊహించుకోలేకపోయాడు.
ఈ రేటు మీకు గిట్టుబాటు కాదు కదా, పోనీ మీ మనసులో ఏముందో చెప్పండి, ఆలోచిద్దాం అన్నాడు దర్జాగానే. దయచేసి మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోండి, లేకపోతే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది అన్నాడు కోపంగా. అవతలి వ్యక్తి కొంచెం ఆశ్చర్యంగా మీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెబితే అంటూ నాంచాడు. గెట్ అవుట్ అని అరిచాడు బాలు గట్టిగా, ఆఫీసు ప్రతిధ్వనించేలా. అప్పటిగాని ఆ పెద్ద మనిషికి బాలు నిజంగా లంచం వద్దంటున్నాడని అర్థం కాలేదు. అర్థమయ్యాక వెధవేషాలు అని సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. బాలు మామూళ్ళు తీసుకునే మనిషి కాదని అందరికీ తెలిసిపోయింది. అందరికీ బాలు అంటే ఒక చులకన భావం ఏర్పడిపోయింది. అంతటా అవినీతి విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న మాట నిజమే. కానీ ఇటీవల కొందరు పనికిమాలిన అధికారులు బాలు లాంటి పైత్యకారులు అవినీతిని నిర్మూలించడానికి లంచగొండులను పట్టుకోవటానికి కూడా పూనుకుంటున్నారు. బాలు లాంటి వాళ్ల మూలంగా పట్టుబడితే పరువు పోతుంది, ఉద్యోగము పోతుంది. ఒకసారి బాలుకు కొంచెం తలనొప్పిగా ఉండి ప్యూన్ని కాఫీ తెమ్మన్నాడు. నేను తేను సార్ అన్నాడు వాడు విసురుగా. పక్కకు వెళ్ళి బాలుకు వినపడేలాగానే రూపాయి మామూలు దక్కనయ్యాడు కానీ కాఫీ కావాలంట కాఫీ అన్నాడు అక్కసుగా. మిగిలిన వాళ్ళంతా గొల్లున్నవ్వారు. తనను చూసి ఎందుకు నవ్వుతున్నారో బాలుకి అర్థం కావటం లేదు. మొదటి నెల జీతం అందుకొని తల్లి చేతిలో పెట్టినప్పుడు బాలు ఆనందానికి అంతులేదు. అతనికి ఈ లోకంలో ఉన్న తల్లి ఒక్కతే. బాలు తల్లి అందమైనదే, గుణవంతురాలు కూడా. అయినా బాలు తండ్రి మరొక ఆమెను తెచ్చుకున్నాడు. బాలు తల్లిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. ఈ కథ తల్లి నోటనే విన్నాడు బాలు. ఆ సంగతి చెప్తున్నప్పుడు బాలు తల్లి ఏనాడు భర్తను నిందించేది కాదు, ఏదో కథ చెప్తున్నట్టు చెప్పేది. ఆ తర్వాత బాలు తల్లి అన్నగారి పంచన చేరింది. అన్నగారికి వదినగారికి కూడా బాలు తల్లి పట్ల ఎలాంటి ఆదరభావము లేదు. ఆర్థికంగా బాలు తల్లి అన్న మీద ఆధారపడింది లేదు. ఆవిడ సంగీతం నేర్చుకుంది, మెట్రిక్ పాస్ అయింది. భర్త దగ్గర నుండి విడిపోగానే ఒక స్కూల్లో సంగీతం టీచర్గా చేరింది. తన మామ అత్త అనే మాటలు భరించలేక బాలు అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేవాడు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి. వద్దు బాలు, వయసులో ఉన్న ఆడదాన్ని ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఎన్ని గొడవలున్నా మనం మామయ్య దగ్గరే ఉండాలి అనేది. బాలు చదువు విషయంలో తల్లి ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. చదువుకోవటంలో బాలు కూడా అశ్రద్ధ చేయలేదు. అన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక, బాలు ప్రయోజకుడయ్యాక, వృద్ధాప్యం మీద పడ్డాక అప్పుడు అన్న దగ్గర నుండి విడిపోయింది బాలు తల్లి. తల్లి చేతుల్లో తన జీతమంతా పెట్టిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు బాలుకి. ఆ మర్నాడే తల్లి అందమైన సూటు బాలు కోసం కొని చూడు బావుందా అంది. బాలు చాలా బాధపడ్డాడు. అలా అయిపోయావేం, నా సెలక్షన్ నీకు నచ్చలేదా చిరునవ్వుతో అంది. అతడు ఎందుకు బాధపడుతున్నాడో అర్థమైనా కూడా. అది కాదమ్మా, నిన్ను చీరలు కొనుక్కోమన్నాను కదా అన్నావు, నాకు సూటు కొనాలనిపించింది. నేను స్వార్థపరురాలినిరా, నా ఆనందమే నాకు ప్రధానం నవ్వుతూ అంది బాలు తల్లి. చిన్నప్పటి నుండి కష్టాలనే అనుభవిస్తూ చిరునవ్వు నవ్వుతున్న ఆ స్వార్థపరురాలి ముఖంలోకి చూస్తూ మరేమీ మాట్లాడలేకపోయాడు బాలు. తన తల్లి కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న ఆనందం అది చాలు అతనికి. సేట్ రమన్లాల్ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అతనికి అనేక రకాల వ్యాపారాలున్నాయి, లెక్కలేనన్ని మెడలు ఉన్నాయి, అందమైన కార్లు ఉన్నాయి. అలాంటివాడు బాలు దగ్గరకు వచ్చాడు. మొట్టమొదట అందరూ ఈర్ష్యపడ్డారు. కానీ మరుక్షణం బాలు స్వభావం గుర్తుకొచ్చి స్థిమితపడ్డారు. బాలు జ్ఞానవంతుడే కానీ లోకజ్ఞానం లేనివాడు. రమణ్లాల్ పేరు విన్నాడు, అతని పలుకుబడి గ్రహించాడు. కానీ అతన్ని ఎదిరిస్తే ఏమవుతుందో మాత్రం తెలుసుకోలేకపోయాడు. అందరి ముందు లాగానే అతని ముందు తల అడ్డంగా ఆడించాడు. రమణ్లాల్ బాలుని పరిశీలనగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. నా పని నేను ఎలా అయినా సాధించగలను, చిన్నవాడివని దయతో చెప్తున్నాను. మరొకసారి ఆలోచించు. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదండి, ఇలాంటి పనులు నా వల్ల కాదు ఖచ్చితంగా చెప్పాడు బాలు. రమణ్లాల్ విసుగ్గా దర్జాగా వెళ్ళిపోయాడు. తర్వాత రమణ్లాల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్నే డైరెక్ట్గా కలుసుకున్నాడు. అతని పని నిమిషాల్లో తెమిలిపోయింది. బాలు విషయం సూచనగా ఆఫీసర్తో అన్నాడు రమణ్లాల్. ఆ తర్వాత కొంచెం రోజుల్లోనే బాలు మీద విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడని నేరం మోపబడింది. ఆఫీసులో అందరూ ఏకగ్రీవంగా బాలు లంచగొండి అని సాక్ష్యం చెప్పారు. బాలుని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి.
మళ్ళీ రేపు కలుసుకుందాం.